शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये సర్వవిఘ్నోపశాంతయే. సనాతన హిందూ బంధువులందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు భీష్మ చరిత్ర 12వ భాగంలో వెళ్ళిపోదాం. మనం 11వ భాగం వరకు చెప్పాను. ఈరోజు 12వ భాగంలో పాండవులు మాయాపాచికలతో తన రాజ్యాన్ని అంతా ఓడిపోతారు. ఆ రాజ్యాన్ని కౌరవులు గెలుచుకుంటారు. అలాగే ద్రౌపదిని కూడా ధర్మరాజు పణంగా పెట్టి జూదమాడి ద్రౌపదిని కూడా ఓడిపోతే ద్రౌపదిని కూడా వారు గెలుచుకుంటారు కౌరవులు. అయితే అప్పుడు ద్రౌపదిని సభకు ఈడ్చుకొస్తారు. అప్పుడు ద్రౌపదిని సభలో నిలబెట్టి నువ్వు మా దాసివి అని చెప్తారు. నీకు నీ భర్తలు అందరూ కూడా నిన్ను పణంగా పెట్టి నిన్ను కూడా ఓడిపోయారు. ఇప్పుడు నిన్ను మేము గెలుచుకున్నాము, నీవు మా దాసివి అని పాండవులు చెప్తుంటే ఇప్పుడు ద్రౌపది కన్నీటి పర్యంతమవుతుంది. ఏమి చేయలేక ద్రౌపది ఒక ప్రశ్న అడుగుతుంది ఆ సభికులకు. ఇప్పటి వరకు కూడా మహాభారతం లోపల ఆ ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదు అనుకోవచ్చు మనము. మీకెవరికైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. అయితే ద్రౌపది అడుగుతుంది సభికులను ఉద్దేశించి, ధర్మరాజు నన్ను ఓడిపోయాడు, ధర్మరాజు తాను కూడా ఓడిపోయాడు అంటున్నారు కదా, మరి ధర్మరాజు తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని సభికులను ఉద్దేశించి అడుగుతుంది. అంటే దీంట్లో ఒక ధర్మసూత్రం దాగి ఉంది. తన్నోడి నన్నోడేనా అంటే ధర్మరాజు తాను మొదలు ఓడిపోయినాక నన్ను ఓడిపోయిందా, లేక నన్ను ఓడి తానోడేనా, లేక నన్ను ముందు జూదంలో పెట్టి తాను ఓడిపోయాడా, ఇది ఏది తేల్చండి అంటే ధర్మ సూక్ష్మం ఏంటంటే నన్నోడి తానోడేనా అన్నప్పుడు ద్రౌపదిని ఓడిపోయిన తర్వాత తాను ఓడిపోయి ఉండాలి. అయితే ధర్మసూత్రం ఏంటంటే రాజు ఎప్పుడు కూడా తన భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాలి, కానీ జూదంలో ఎప్పుడూ భార్యను పెట్టుకోవద్దు, జూదంలో ఎప్పుడూ భార్యను పణంగా పెట్టొద్దు. జూదంలోనే కాదు, ఎక్కడైనా భార్య పట్ల గౌరవంగా మెలగాలి. ఇది రాజులకు ఒక నైతిక బాధ్యత. అలా కాకుండా తన్నోడి నన్నోడేనా అంటే తాను ఓడిపోయిన తర్వాత నన్ను ఓడిపోయిందా, తాను ఓడిపోయిన తర్వాత అక్కడ ధర్మరాజు రాజు అనేవాడే కాదు, అప్పుడు భార్య మీద కూడా ఏమి అధికారం లేదు. ఎందుకంటే తాను స్వతహాగా కౌరవులకు దాసుడు. అప్పుడు భార్యను జూదంలో ఎట్లా పెడతాడు అని ఒక ధర్మ సందేహం. ఈ ధర్మ సందేహానికి ఎవరు కూడా సరిగా జవాబు చెప్పనేలేదు ఇప్పటి వరకు కూడా. ఇది పోతన గారు రాశారన్నట్టు భాగవతం లోపల తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అనేది. అయితే ఇది వ్యాస భాగవతానికి తెలుగులో అనువదించే ముందు ఇది పోతన గారు రాశారండి. అయితే ఇక్కడ సభికులు చాలామంది కూడా చెప్దామనుకున్నారు, ఎవరికీ చెప్పలేకపోయారు. ఎవరికి కూడా దానికి సరైన సమాధానం దొరకలేదు.
అప్పుడు అందరికి కూడా ఏమనంటే, అది నీ పతి అయిన ధర్మరాజుకి అడుగు తెలుస్తుంది. అంటే ధర్మరాజు కూడా అప్పుడు ముఖం కిందికేసి కూర్చున్నాడు. ద్రౌపది ముందు. అప్పుడు ద్రౌపది కూడా తన భర్త అయినటువంటి ధర్మరాజుకు ఇబ్బంది పెట్టొద్దు అనే ఉద్దేశంతో మౌనంగా ఉంది. అయితే ఇప్పుడు సభకు తెచ్చిన తర్వాత ద్రౌపదికి ఎప్పుడైతే సభకి ఈడ్చుకొచ్చారో, ఇప్పుడు దుర్యోధనుడు తనకొచ్చి ద్రౌపదినొచ్చి తన తొడ మీద కూర్చో అని ఇట్లా చేయి చేయి చూపిస్తున్నాడు. తన తొడ మీద కూర్చోడానికి ఆహ్వానిస్తున్నాడు. అప్పుడు భీముడికి ఒళ్ళు మండింది. అప్పుడే మనసులో శపథం చేసుకున్నాడు, నేను దుర్యోధనుడికి తొడ పగలగొడతాను యుద్ధంలో అని. ఆ తర్వాత దుశ్శాసనుడు ద్రౌపదిని తెచ్చే ముందు ద్రౌపది యొక్క జడలు పట్టుకొని ఈడ్చుకొస్తాడు ద్రౌపది ఇంటి నుంచి ఇక్కడి వరకు. అప్పుడు ద్రౌపది కూడా శపథం చేస్తుంది, ఈ దుశ్శాసనుడి రక్తము నా జడకు తగిలే వరకు నేను జుట్టు వేసుకోను, నేను జడ ఇత్తనే విరబూసి ఉంటాను అని ద్రౌపది శపథం చేస్తుంది. అప్పటి నుంచి ద్రౌపది ఎప్పుడు జడ వేసుకోదు, విరబూసి ఉంటుంది. ఆ తర్వాత ఇక ద్రౌపదికి అవమానించాలి అనే ఉద్దేశంతో, ఈమె ఇలా కూడా దాసి కాబట్టి వివస్త్రగా చేయాలి ఈమెను అనే ఉద్దేశంతో ఆమె చీర పైట పట్టుకొని లాగుతుంటారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటుంది ద్రౌపది. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆమెకు ఒక అంతులేనన్ని చీరలు బహుకరిస్తాడంటే ఇస్తూనే ఉంటాడు. దుశ్శాసనుడు ద్రౌపది చీర లాగేస్తుంటాడు ఇలాగా. అయితే పైనుంచి కృష్ణుడు మాత్రం ఎవరికి కనపడకుండా ఇంకా వస్త్రాలు ఇస్తూనే ఉన్నాడు. ఆ చీరలు ఇంత పెద్ద కొండంత అయిపోయినాయి, అక్కడ లాగేసినాయి. చివరికి దుశ్శాసనుడికి చెమటలు పుట్టుకొచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడు. ద్రౌపదిని వివస్త్రం చేయలేకపోయారు. ఇదంతా గమనించిన ధృతరాష్ట్రుడు ఆ సభలో అనుకున్నాడు, పాండవులకు ఏదో ఒక శక్తి సహాయం చేస్తుంది. ఈ శక్తిని మన కౌరవులు, నేను కానీ నా పిల్లలు కానీ ఎవరు అడ్డగించలేరు. తానైతే స్వయంగా గుడ్డివాడు కాబట్టి తన పిల్లలు కూడా ఈ శక్తిని అడ్డగించలేరు అనే ఉద్దేశంతో అక్కడున్న సభికులను ఉద్దేశించి ద్రౌపదిని దగ్గరికి పిలిచి ద్రౌపదిని అడుగుతారు, అమ్మ జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు నీకు నేను ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఏమి కావాలో కోరుకో అంటాడు ధృతరాష్ట్రుడు ద్రౌపదిని. అప్పుడు ద్రౌపది ఓడిపోయిన తన భర్తలను తనకు అప్పగించి తన రాజ్యాన్ని తనకు అప్పగించమని కోరుకుంటుంది ధృతరాష్ట్రుడిని. ధృతరాష్ట్రుడు సరే అంటాడు. వారి రాజ్యాన్ని వారికి ఏదైతే దాస విముక్తి కల్పించి వెళ్ళిపోండి అని చెప్తాడు. అయితే పాండవులు, ద్రౌపది అలా వెళ్ళిన తర్వాత వెంటనే శకునికి మరి ఒక ఆలోచన వస్తుంది, వీళ్ళని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని ధృతరాష్ట్రునికి ఇంకొక ఉపాయం చెప్తాడు. మళ్ళీ జూదానికి పిలువ వాళ్ళకు, పాండవులకు మరీ జూదానికి పిలిచి మనం జూదం ఆడదాము. ఇప్పుడు జూదంలో షరతు ఏంటంటే ఎవరు ఓడిపోతే వాడు 12 సంవత్సరాలు వనవాసం చేయాలి, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. అది ఎలా అంటే ఓడిపోయిన వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసంలో ఉండి 1 సంవత్సరం మాత్రం అజ్ఞాతవాసం అంటే వారి ఉనికి ఎవరికీ తెలియకూడదు 1 సంవత్సరం వరకు. ఒకవేళ వారి ఉనికి ఎవరైనా పసిగట్టినట్టయితే
తిరిగి వారు 12 సంవత్సరాలు వనవాసం చేసి మరి ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఇలా ఎన్నిసార్లైన అజ్ఞాతవాసం ఒక సంవత్సరం వరకు వాళ్ళు ఎవరు గుర్తించదు వాళ్ళకు. వారి ఉనికి ఎవరికీ తెలియదు. ఒకవేళ అజ్ఞాతవాసం లోపల వారి ఉనికి ఎవరికైనా తెలిసినట్టయితే, వారు పాండవులను గుర్తించినట్టయితే, వారు మళ్ళీ వనవాసానికి వెళ్ళాలి. ఇట్లా ఎన్నిసార్లైనా కావచ్చు. ఈ షరతు విధించి మరి ఒకసారి ధర్మరాజుని జూదమాడడానికి, పాచికలాడడానికి పిలుస్తారు. పాచికలాడని పిలిచినప్పుడు ధర్మరాజు కూడా వచ్చేస్తాడు. అందరూ కూర్చొని పాచికలాడుతుంటే కౌరవుల దగ్గర మాయా పాచికలు కాబట్టి కౌరవులు అనుకున్న సంఖ్య వస్తుంది అది. అప్పుడు కూడా పాండవులు ఈ కౌరవుల చేతిలో ఓడిపోతారు. అలా 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళి 1 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసుకుంటారు. ఆ తర్వాత వారి దేశానికి వచ్చి, ఇదంతా చాలా ఉంది అజ్ఞాతవాసం లోపల కానీ వనవాసం లోపల చాలా చెప్పాలంటే చాలా ఉంది. అది కొన్ని గంటల సమయం తీసుకుంటుంది. కాబట్టి సంక్షిప్తంగా నేను మహాభారతాన్ని స్పృశించి వచ్చేస్తున్నాను, కేవలం స్పృశిస్తున్నాను. మహాభారతం తీసుకుంటలేను. ఇందులో భీష్ముడి చరిత్రనే మనకు కావాలి. భీష్ముడు ఏం చేసిండో, భీష్ముడి గొప్పతనం మనకు కావాలి. ఆ ఉద్దేశంతో మహాభారతాన్ని కొద్దిగా అవసరం ఉన్నంత మేరకు స్పృశించి పక్కకు వస్తున్నానండి. వారి అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడికి రాయబారిగా పంపుతారు. కౌరవుల దగ్గరికి, దుర్యోధనుడి దగ్గరికి పాండవులు. అయితే శ్రీకృష్ణుడు వెళ్ళి, అయ్యా వాళ్ళ అజ్ఞాతవాసం అయిపోయింది, వారి రాజ్యం వారికి అప్పగించమని అంటే, కౌరవులు ససేమిరా అంటారు, రాజ్యం ఇవ్వము అంటే, మొత్తం రాజ్యం ఇవ్వకున్నా కానీ వాళ్ళ 5 అన్నదమ్ములు, ఆ 5 అన్నదమ్ములకు 5 ఊళ్ళు ఇచ్చినా కానీ వారు ఆ 5 ఊర్లోకి వెళ్ళుకొని వాళ్ళు బతకగలుగుతారు. అంతకు మించి ఆశ ఏమీ లేదు వాళ్ళకు. అంటే 5 ఊర్లు కాదు కదా, నేను 5 అంగుళాల స్థలం కూడా ఇవ్వను వాళ్ళకు. ఒక్కవేళ వారు తిరిగి రాజ్యాన్ని పొందాలనుకుంటే మాతో యుద్ధం చేసి గెలుచుకోమని చెప్పు అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చేసేది లేక, ఇలా కూడా దుర్యోధనుడు దుర్మార్గుడు కాబట్టి, కోపిష్టి గర్విష్టి కాబట్టి, ఇక వీడు వినడు, వీరి అంతకాలం సంభవించింది అనుకొని కృష్ణుడు వెళ్ళిపోతాడు. అదే మాట పాండవులని చెప్తాడు. ఇక పాండవులు కూడా వారికి వేరే దారి లేక యుద్ధానికి దిగుతారు. అంటే ఈ మధ్యన చాలా అవుతుంది, ఇంకా చెప్తలేను. మీకు చెప్పాను కదా ఒకసారి, నేను మహాభారతంలో ఏం జరిగిందో అవన్నీ చెప్పాను. అప్పుడు యుద్ధానికి దిగినప్పుడు యుద్ధం మొదలవుతుంది. కౌరవులు ఒక దిక్కు, పాండవులు ఒక దిక్కు. పాండవులు అప్పుడు రాజులు కారు కాబట్టి వారి దగ్గర సైన్యం చాలా తక్కువ ఉంది, పరిమితంగా ఉంది, కొంత సైన్యం మాత్రం ఉంది. అంటే వాళ్లకు సహాయం చేయాలనుకున్న రాజులు కొంతమంది తమ సైన్యాలతో వచ్చారు. అక్కడ 7 అక్షోహిణుల సైన్యము పాండవులకు ఉంది. అయితే కౌరవులు ఎలాగూ రాజు కాబట్టి ఆయనకు కూడా వివిధ రాజ్యాల రాజులు తన సైన్యాన్ని ఇచ్చారు యుద్ధం కొరకు. అయితే వీరి దగ్గర 11 అక్షోహిణుల సైన్యం ఉంది. ఈ అక్షోహిణి అంటే ఏంటి అన్నది నేను మరి ఒక వీడియోలో చెప్తాను మీకు. మొత్తం మీద ఇక్కడ గమనిస్తే కౌరవుల దగ్గర ఉన్న సైన్యం కంటే దాదాపుగా సగం సైన్యం మాత్రమే ఈ పాండవుల దగ్గర ఉంది. అయినా కానీ పాండవులకు ఒక గుండె ధైర్యం ఉంది, వీళ్ళు బలవంతులు
తర్వాత ధర్మం వైపు ఉన్నారు. పాండవులు అధర్మంగా లేరు. ధర్మం వైపు ఉన్నారు. యుద్ధానికి మొదలుపెట్టారు. అప్పుడే యుద్ధం కొరకు ఇరువైపుల నుంచి గూడా అంటే ముందు అనుకోకుండా భీష్మ పితామహుడు శంఖానాదం చేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులందరూ కూడా శంఖనాదాలు చేశారు. అప్పుడు యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైనప్పుడు ఎలా మొదలైంది అంటే అప్పుడే మనకు భగవద్గీత పుట్టుకొచ్చిందండి. ఎప్పుడైతే శంఖానాదం అయిందో ఆ యుద్ధ మైదానంలో అర్జునుడు రావాలి, శంఖానాదం చేసి యుద్ధంకు రావాలి. అంటే ఎదుటి వారితో పోరాడడానికి ఎదుటి శక్తులు ఎవరెవరున్నారా, వారి వ్యూహం ఏంటి అని గమనించడానికి శ్రీకృష్ణ పరమాత్మకు శ్రీకృష్ణుడు ఆయన అవతార రూపుడు, పరమేశ్వరుడు అని అర్జునుడికి ఏమాత్రమూ తెలియదు. అయితే శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి రథసారథిగా ఉంటాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, కృష్ణ యుద్ధం మొదలవుతుంది. మరి ప్రత్యర్థి యోధులు ఎవరెవరున్నారో, నేను ఎవరెవరితో తలపడాలో ఒకసారి గమనిస్తాను. నా రథాన్ని 2 సేనల మధ్యన ఆపు, నేను వాళ్ళకి చూస్తాను అంటే సరే అని ఆ రథాన్ని, అర్జునుడి రథాన్ని శ్రీకృష్ణుడు 2 సేనల మధ్యన ఆపేస్తాడు. అప్పుడు అర్జునుడు ఎదుటి సేనలను చూసి, అందరూ నా వారే, నా చుట్టాలే, మామలు, మేనమామలు, తాతలు, తండ్రులు అందరున్నారు, పిన్న తండ్రులు, గురువులు, వీరితో నేను యుద్ధం చేయను. నేను నా గురువులకు కానీ నా పెద్దలకు కానీ చంపను. నేను భిక్షమెత్తుకునైనా బతుకుతాను, కానీ వీరిని చంపను అని తన ధనుష్య బాణాలు విసిరేసి ఆ రథం పైనుంచి కిందికి రథం వెనుకాల చెతికెల పడిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈయనకు భగవద్గీత ఉపదేశిస్తాడన్నట్టు. అయితే ఆ భగవద్గీత విన్న తర్వాత ఈయనలో ధర్మం గురించి కానీ తన శక్తి గురించి కానీ రెట్టింపు ఉత్సాహం వస్తుంది. అప్పుడు ఆ తర్వాత మరి ఏం జరిగిందన్నప్పుడు అనేది రాబోయే 13వ వీడియోలో చెప్తాను. ఇప్పుడే చాలా పెద్దగా అవుతుంది. ఇప్పుడైతే యుద్ధం మొదలవుతుంది, ఇంకా యుద్ధం మొదలు కాలేదు, భగవద్గీత చెప్పేశాడు శ్రీకృష్ణుడు. అయితే ఇది మీరు మన హిందూ బంధువులు కనీసం ఒక 10 మందికి షేర్ చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. తిరిగి 13వ ఎపిసోడ్లో మరీ కలుసుకుందాము. అంతవరకు ధన్యవాదాలు, నమస్కారాలు.